అని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ అందరికీ మేలుకరంగా ప్రభా నాయన మీ మాటలు మాకు వినిపింపు చేయమని మీ కృపలో ప్రభా నాయన మేము విన్న వాక్యములను ప్రభా నాయన వాటి గ్రహించుటకు వినగలిగే చెవిని వివేచించే ప్రభా నాయన జ్ఞానమును మాకు అనుగ్రహించమని ఉన్న సమయం మొత్తం ప్రభా నాయన ఈ 3 దినముల్లో ప్రభా నాయన మీ కృప కలుగునుగాకని ప్రభు మీ సన్నిధులు ప్రార్థిస్తూ మీ దాసుని మీ చేతులు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు చెల్లించు. దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు నీలపల్లి ఇంజరం యానం ప్రాంతంలో వారు దేవుని సేవ జరిగిస్తున్నారు. వారు ముందుగా వచ్చి మొదటి వర్తమానాన్ని మనకు తెలియజేస్తారు. ప్రతి ఒక్కరు శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా తెలియజేస్తూ ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం. చేరువచ్చిన గ్రామస్తులకు, దేవుని ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 3 రోజులు కూడికలు ఏర్పాటు చేసిన ప్రియులు ఆనంద్ అన్న వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న దేవుని సేవకులందరూ కూడా యేసు ప్రభు పేరట వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 25, 26, 27 3 వచనాలు మనం చదువుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఈ మౌత్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో మీరు ఇక్కడికి రాకపోయినా మీరున్న స్థలంలో ప్రభు వాక్యానికి చెవియొగ్గి విని మీరు ఆశీర్వదించబడాలని ప్రేమతో మీకు అందరికీ తెలియజేస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 25, 26, 27 వచనాలు 3 వచనాలు చదువుదాం. అందరూ కలిపి చదువుదాం. చూడండి. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. ఈ మాట అందరూ చూడండి. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, నెరవనీయకుడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మీరు ప్రేమించి ఈ చిక్కాల ప్రాంతంలో ప్రియుల ద్వారా మీరు ఏర్పాటు చేసిన 3 దినాల కూడికలు బట్టి మీ స్తోత్రాలు. ఎన్నో దినాలుగా మా ప్రియులందరూ ప్రార్థన చేస్తుండగా మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ 3 రోజుల కూడికల ద్వారా ఈ గ్రామానికి, ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు, పెద్దలకు, చిన్నలందరికీ కూడా మీరే క్షేమాన్ని కలిగించమని, మీరిచ్చిన ఈ యొక్క నూతన సమాచారమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇక్కడ 3 రోజులు మీ సేవకులు ఎవరు నిలబడినా కానీ వారిని మీ ఆత్మతో ఎత్తిపట్టుకొని మీ విలువైన సంగతుల ద్వారా మాట్లాడి ఒక గొప్ప ఉజ్జీవాన్ని ఊరిలో మీరు రగిలించమని కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ, ముందుగా ప్రభా నీ మాటలు వివరించే కృప మీరు మాకు ఇచ్చారు. నన్ను మీరు వాడుకోమని ప్రభా, మేమందరం ఖాళీ కుండలతో వచ్చాం, నింపి మమ్మల్ని పంపించమని యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతిస్తూ ముందు కొనసాగుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను.
ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములు ఏముంది అని అంటే 25లో అన్నాడు, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అని అంటూ 27వ వచనంలో ఇలా అంటున్నారు ప్రభులు వారు, శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను. నేను శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను. వెంటనే మరలా ఏమన్నాడు చూడండి, నా శాంతినే మీకు అనుగ్రహించి వెలుచున్నాను. నేను ఇచ్చే శాంతి లోకము మీకు ఇచ్చే శాంతి వంటిది కాదు అని చెప్పాడు. అయితే ఇక్కడ శాంతి అనే పదానికి కింద పుట్నోట్లు ఏముంది చూడండి, సమాధానము అని ఉంది. శాంతి అనే పదాలు ఎన్నిసార్లు రాయబడింది? శాంతి అనే పదం ఎన్నిసార్లు రాయబడింది? 2 సార్లు రాయబడింది. అంటే సమాధానం అనే పదం ఎన్నిసార్లు రాయబడింది? 2 సార్లు రాయబడింది. ప్రభుకి స్తోత్రం. ఇంతకీ ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఈ మాట ఎవరు చెప్తున్నారు? మన ప్రభు అయిన యేసు ప్రభులు వారు చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? మనుషులతో చెప్తున్నారు. అంతేనా? ప్రభు ఎవరితో చెప్తున్నారు? మనుషులతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను, మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు ప్రభు. ఇలా చెప్దాం, మనుషులకి సమాధానం లేదని కదా ఆయన చెప్తున్నాడు. మనుషులకి ఏమి లేదు, సమాధానం లేదు కాబట్టి మీకు ఏమి ఇవ్వబోతున్నాను, సమాధానం ఇస్తున్నాను అని చెప్పాడు. అంటే భూమి మీద ఉన్న మనుషులకి ఏమి లేదని, సమాధానం లేదని. ఒకసారి చూడండి, విలాప వాక్యములు 5వ అధ్యాయం 15వ వచనం అని మనం గమనిస్తే, విలాప వాక్యాలు 5వ అధ్యాయం 15వ వచనం. ప్రభు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు, ఎందుకంటే మనుషులకు సమాధానము లేదని. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 15వ వచనం ఇలా ఉంది చూడండి, సంతోషము మా హృదయమును ఏం చేశాను, విడిచిపోయాను. అంటే మా హృదయంలో ఏమి లేదు, సమాధానం లేదు. మా హృదయాలు ఏమి లేదు, శాంతి లేదు. ఎందుకు? దానికి కారణం ఏంటి? 16వ వచనం 2వ లైన్ చదవండి. అదండి, మేము ఎక్కడున్నాం? పాపములో ఉన్నాం. పాపములో ఉన్న వారికి ఏమి లేదు, సమాధానం లేదు. పాపములో ఉన్న వారికి ఏమి లేదు, శాంతి లేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను, నేను మీకు సమాధానాన్ని ఇస్తాను అంటున్నాడు. మనుషులకి ఏమి లేదని చెప్తున్నాడు ఆయన, సమాధానము లేదు. ఎందుకు లేదు ప్రభు అంటే లేఖనం ఇలా చెప్తుంది, అందరూ పాపం చేశారు అని చెప్తుంది. కాబట్టి మనుషులకి ఏమి లేదు, సమాధానం, శాంతి లేదు అన్న విషయాన్ని చెప్తూ రోమిలికి రాసిన పత్రిక ఇక్కడ బాగా క్లియర్గా రాశారు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం ఈ వచనాన్ని గమనించండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. నాశనమును కష్టమును వారంటే ఎవరు? వారంటే ఎవరండి? పాపంలో ఉన్నవారు చెప్పండి, మనుషులండి. మన మధ్యలోకి ఇప్పుడు ఆవేదన వచ్చేసింది అనుకోండి, కొంత అలాగ వెళ్ళండి అంటామా? అంతే కదా. వారు అన్నాడంటే ఎవరి గురించి చెప్తున్నాడు? మనుషుల గురించి చెప్తున్నాడు. మనుషుల్నే మనం ఏమంటాం? వారు, గారు అని అంటాం. జంతువులు మనం అలా పిలవం కదా. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. అంటే వాళ్ళకి ఏమి లేదు, మనుషులకి ఏమి లేదు, సమాధానం లేదు. అందరూ జాగ్రత్త వినండి. ఈ కూడిక ద్వారా ప్రభు మిమ్మలను, గ్రామాన్ని ప్రభు దర్శించునుగాక. కాబట్టి మనం గమనిస్తే, నాశనమును కష్టము వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గం వారు ఎరుగరు. అంటే వారికి ఏమి లేదు, శాంతి లేదు, వారికి సమాధానం లేదు. ఎందుకంటే వారు నాశనము అనుభవిస్తున్నారంట. అంతేకాదు కష్టమును అనుభవిస్తున్నారు. శాంతి లేదు, సమాధానం లేదు అంటున్నాడు. ఎందుకు లేదు అని అంటే 9వ వచనంలో చెప్పాడు, అందరూ పాపమునకు లోనై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, అందరూ దేనికి లోనై ఉన్నారు? పాపమునకు లోనై ఉన్నారు. పాపానికి లోనై ఉన్న వారందరికీ ఏమి లేదు అని. ఇది కొంత నా వెనకాల నేను చెప్పిందా, మళ్ళీ నాకు చెప్తుంది తిరిగేసి నాకు. అందరూ పాపమునకు లోనై ఉన్నారు. అంటే ఇప్పుడు అందరూ ఎక్కడ ఉన్నారు? పాపంలో ఉన్నారు. పాపంలో ఉన్న వారందరికీ ఏమి లేదు అంటున్నాడు, శాంతి లేదు, సమాధానం లేదు, నాశనం ఉంది, కష్టం ఉంది అని అంటున్నాడు. అంటే ఎందుకు ఉంది అని అంటే లేఖనం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది, అందరూ పాపమునకు
లోనై ఉన్నారు. అందరూ అంటే ఎవరు? చిక్కాల్లో ఉన్నవారేనా? భూమి మీద ఉన్నవారు అందరా? భూమి మీద ఉన్నవారు అందరూ. అంటే భూమి మీద ఉన్న వారందరికీ ఏమి లేదు? సమాధానం లేదు. భూమి మీద ఉన్న వారందరికీ ఏమి లేదు? శాంతి లేదు. భూమి మీద ఉన్న వారికి శాంతి లేదు కాబట్టి పరలోకము నుండి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అంటున్నాడు, నేను మీకు శాంతిని ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు. ప్రభుకి స్తోత్రం. నేను మీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు. ప్రభువా, నువ్వు అంత దూరం నుంచి పనిగట్టుకొని మాకు సమాధానం ఇవ్వడానికి వచ్చావు, మరి ఈ భూమి మీద మాకెవరు సమాధానం ఇవ్వలేరా అని ఆయన అంటాడు, సమాధానం ఇవ్వడం ఎవడి వల్ల కాదు. ఏ మనుష్యుడు మరొక మనుషుడికి ఏమి ఇవ్వలేడు? సమాధానం ఇవ్వలేడు, నెమ్మదిని ఇవ్వలేడు. ఎందుకనంటే ఆ సమాధానం, ఆ నెమ్మది కలగాలంటే మనుషుడు మొట్టమొదటిగా ఎక్కడి నుంచి బయటకు రావాలి? పాపములో నుంచి బయటికి రావాలి. ఎందుకంటే అందరూ పాపానికి లోనై ఉన్నారు. పాపానికి లోనై ఉన్నారు కాబట్టి మనుషులందరికీ ఏ మార్గం లేదు? శాంతి మార్గం లేదు. ఇప్పుడు మనుషుడికి సమాధానం దొరకాలి, మనుషుడికి శాంతి దొరకాలంటే ఖచ్చితంగా మనిషిలో ఉన్న పాపం అనేది తీసివేయబడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:5 ఎలా ఉంది? పాపము తీసివేయబడాలి అని అన్నాడు. ఏం తీసివేయబడాలి? పాపము తీసివేయబడాలి. మనిషిలో ఉన్న పాపం తీసివేయబడితే మనిషికి ఖచ్చితంగా శాంతి దొరుకుతుంది. పాపము తీసివేయబడితే ఖచ్చితంగా మనిషికి సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఏ మనుషుడు మరొక మనుషుడికి ఏమివ్వలేడు? శాంతినివ్వలేడు. ఏ వస్తువు మనిషికి శాంతినివ్వలేదు. డబ్బులు మనిషికి శాంతినివ్వలేదు. ఐశ్వర్యం కానివ్వండి, భూములు కానివ్వండి, ఏవైనా కానీ ఏ మనుషుడికి సమాధానం తేదు. మీరు అనుకుంటారు, ఇతనికి చాలా డబ్బులు ఉన్నాయండి, ఇతను చాలా శాంతిని అనిపిస్తున్నాడేమో అని మీరు అనుకుంటారు. కానీ ఎంత డబ్బులున్న వాడికైనా కానీ మీరు అతని దగ్గరికి వెళ్ళి అడగండి, ఎలా ఉన్నారంటే ఏమంటారు? ఏం చెప్పడం లేండి అని అంటారు. ఏం చెప్పడం లేండి అని అంటారు. ఎందుకు? వారి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఏమి లేదు, శాంతి లేదు. డబ్బులున్నాయి, ఐశ్వర్యం ఉంది, భూములు ఉన్నాయి, కానీ వారి జీవితానికి సమాధానం లేదు. ఎందుకు? వారు కూడా ఎక్కడున్నారు? పాపంలోనే ఉన్నారు. కాబట్టి భూమి మీద ఉన్న పాపములో ఉన్న వారందరినీ పాపములో నుంచి విడిపించి మనుషులందరికీ శాంతినివ్వడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు. అర్థమైందండి? యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారు? శాంతి లేని వారందరికీ శాంతినివ్వడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ఏమన్నారు చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఇలా చెప్పాడు, కింద పుట్నోట్లు ఇలా రాయబడింది, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అంటే ఇప్పుడు సర్వమానవాళి పాపాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం ఎవరు? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద కానంటే శాంతి లేని వారికి శాంతిని ఇవ్వడానికి వచ్చాడు, సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకంటే ఆ సమాధానానికి, ఆ శాంతికి మూలం మనుషుడు. అనుభవించకపోవడానికి గల మూల కారణం మనుషుడు పాపంలో ఉన్నాడు. కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరగడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చిన ఆయన ఏం చేశారు అని అంటే చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని అందరినీ దేవుడితో సమాధానపరిచాను. ప్రభుకి స్తోత్రం. అంటే యేసు ప్రభువు శరీరధారి ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు మానవాళ్ళందరి కొరకు ఎబ్రీ పత్రిక 2 అన్నాడు, ప్రతి మనుషుని కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు. ప్రతి మనుషుని కొరకు ఆయన చనిపోవడం వలన ఇప్పుడు మనుషులందరూ కూడా దేవునితో ఏం చేయబడుతున్నారంటే సమాధానపరచబడుతున్నారు. ప్రభుకి స్తోత్రం. అంటే ఇప్పుడు ప్రతి మనుషుడు దేవునితో సమాధానపడే ఒక గొప్ప భాగ్యం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగింది.
అంటే ఇప్పుడు యేసు ప్రభు నమ్మిన వారందరికీ ఏం కలిగినట్టు? సమాధానం కలిగింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరైతే యేసు ప్రభు నేను పాపిని, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించారో వారందరికీ కూడా దేవునితో సమాధానం కలిగింది. అంటే ఆయన ఆల్రెడీ మీకు సమాధానం ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం. ఆల్రెడీ ఆయన మీకు శాంతినిచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు నమ్మిన వారందరూ మొట్టమొదటిగా నీకేం కలిగిందంటే ఇలా చెప్పాలి, నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అండి నేను చక్కటి ఇల్లు కొనుక్కున్నాను, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అండి భూమి కొనుక్కున్నాను, యేసు ప్రభు నమ్మిన తర్వాత కారు కొనుక్కున్నాను. ప్రభుకి స్తోత్రం. ఇవన్నీ చెప్పచ్చు, కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఒకటి చెప్పాలి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నీకు ఏం జరిగింది అని అంటే ఇలా చెప్పాలి, యేసు ప్రభు నమ్మిన తర్వాత దేవునితో నాకు సమాధానం కలిగిందని చెప్పాలి. ప్రభుకి స్తోత్రం. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు శాంతి కలిగిందని చెప్పాలి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నేను దేవుని బిడ్డనయ్యానని చెప్పాలి. ప్రభుకి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు నమ్ముకుని మీరు అందరూ దేవుని పిల్లలయ్యారు. యేసు ప్రభు నమ్ముకుని మీకు అందరికీ శాంతి కలిగింది. యేసు ప్రభు నమ్ముకుని మీకు అందరికీ కూడా దేవునితో సమాధానం కలిగింది. ప్రభుకి స్తోత్రం. యోహాను సువార్త 14:27 అక్కడ శాంతి అనే పదం ఎన్నిసార్లు రాయబడింది? 2 సార్లు రాయబడింది. సమాధానం అనే పదం ఎన్నిసార్లు రాయబడింది? 2 సార్లు రాయబడింది. యేసు ప్రభు నమ్మినప్పుడు మనందరం ఎవరితో సమాధానపరచబడ్డాం? దేవునితో సమాధానపరచబడ్డాం. ఇది మొదటి సమాధానం. నమ్మిన వారందరికీ కూడా ఈ భూమి మీద ఉండగా అనుభవించే సమాధానం రెండో సమాధానం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఎన్ని సమాధానాలు ఉన్నాయి? 2. ఎన్ని శాంతులు ఉన్నాయి? 2 శాంతులు ఉన్నాయి. ఒక శాంతి ఏంటి? ఒక సమాధానం. పోలే శాంతి అంటే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి. ఒక సమాధానం ఎవరితో? దేవునితో. ఒక సమాధానం దేవునితో, ఒక సమాధానం ఈ భూమి మీద ఉండగా మనము అనుభవించే. దీన్ని 3 భాగాలుగా మీ ముందుకు తీసుకొస్తాను. ఒకసారి లూకాసు వార్తలో, లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. చెప్పండి, ఇక్కడ ఎన్ని స్థలాలు కనబడ్డాయి మీకు? సర్వోన్నతమైన స్థలం. రెండోది భూమి. అంటే ఎన్ని స్థలాలు? 2 స్థలాలు. మొదటి స్థలం యేసు ప్రభు నమ్మినప్పుడు ఆ పరలోకానికి మనకు సమాధానం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండో సమాధానం ఏంటి? ఈ భూమి మీద ఉండగా మనం అనిపించే సమాధానం. దేవునికి స్తోత్రం. అర్థమలేదా? ఒకటి పరలోకంలో సమాధానం, 2 చెప్పండి, భూమి మీద ఉన్న సమాధానం. ఇప్పుడు ఇంకొక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. చిక్కాల్లో ఉన్నవారారా, సహోదరులారా, గ్రామస్తులారా, వారందరితో ప్రభు ఇలా చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని కలగజేతును. ఇప్పుడు ఇంకో మాట చూడండి, 29లో ఏముంది? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు. దేవునికి స్తోత్రం. ఎన్ని విశ్రాంతులు ఉన్నాయి? 2 విశ్రాంతులు. ఎన్ని సమాధానాలు ఉన్నాయి? 2 సమాధానాలు. ఒక సమాధానమేమో ఆత్మకి, ఒక సమాధానమేమో ప్రాణానికి. ప్రభు స్తోత్రం చెప్పండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మొదటి సమాధానం ఎక్కడ? పరలోకంలో. సర్వోన్నతమైన స్థలములు అంటే పరలోకంలో. రెండో సమాధానం ఎక్కడ? భూమి మీద. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మొదటి సమాధానం ఎక్కడ? ఆత్మలో. రెండో సమాధానం ఎక్కడ? ప్రాణానికంటే దేహానికి. ప్రభుకి స్తోత్రం. ఇంకొక కూడా చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అని అన్నాడు. అంటే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? చెప్పండి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి?
2 కుటుంబాలు ఉన్నాయి, పరలోకమందున్న కుటుంబం, భూమి మీద ఉన్న కుటుంబం అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని నమ్మినప్పుడు సమాధానం ఎక్కడ కలిగింది? పరలోకపు కుటుంబంలో కలిగింది. రెండో సమాధానం ఎక్కడ కలగాలి చెప్పాలి? మీ కుటుంబాల్లో కలగాలి. ఆ కుటుంబంలో సమాధానం ఉంది. యేసు ప్రభు నమ్మిన వారందరికీ ఆ కుటుంబంలో ఏముంది? సమాధానం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సమాధానం ఎక్కడ కలగాలి? మన కుటుంబంలో కలగాలి. 3 బాగా వినండి. 1, పరలోకంలో మనకు సమాధానం ఉంది. 2, ఎక్కడ కలగాలి? ఈ లోకంలో సమాధానం కలగాలి. 2, ఆత్మలో సమాధానం ఉంది. ఇప్పుడు ఎక్కడ కలగాలి? దేహంలో సమాధానం కలగాలి. పరలోకపు కుటుంబంలో సమాధానం ఉంది. ఇప్పుడు ఎక్కడ కలగాలి? మీ కుటుంబంలో సమాధానం కలగాలి. ప్రభుకి స్తోత్రం. ఈ కూడుకలు 3 రోజులు ఏర్పాటు చేశారు కదా, ఈ 3 రోజుల కూడుకల ఉద్దేశం అదే. యేసు ప్రభుని ఎవరైతే నమ్మలేదో వారందరికీ పరలోకంలో సమాధానం కలగాలని, 2, ఆత్మలో సమాధానం కలగాలని, 3, కుటుంబంలో పరలోకపు కుటుంబంలో సమాధానం కలగాలని ఈ కూడుకలు ఏర్పాటు చేశారు. యేసు ప్రభుని అంగీకరించలేని వారి కొరకు చెప్పాను. 2, యేసు ప్రభుని నమ్మి సంఘములో చేర్చబడి దేవుని పిల్లలుగా కొనసాగుతున్న వారందరికీ పరలోకంలో సమాధానం ఉంది కాబట్టి ఈ లోకంలో మీరు సమాధానం అనుభవించడం కొరకు ఈ కూడుకలు ఏర్పాటు చేయబడ్డాయి. పరలోకపు కుటుంబంలో సమాధానం ఉంది కాబట్టి ఈ భూమి మీద ఉన్న మీ కుటుంబాల్లో సమాధానం కలగడం కొరకు ఈ కూడుకలు ఏర్పాటు చేయబడ్డాయి. అర్థమైందా? అర్థమలేదా? ఆత్మలో మీకు శాంతి కలిగింది కాబట్టి మీ దేహంలో శాంతి కలగడం కొరకు ఈ కూడుకలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆత్మలో శాంతి కొరకు మన భక్తి చేయడంలే, ఆత్మిచ్చు శాంతి కొరకు భక్తి చేస్తున్నాం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. పరలోకపు కుటుంబం కొరకు మనం భక్తి చేయడంలా, యేసు ప్రభు నమ్మినప్పుడే ఆ కుటుంబంతో మనకేం కలిగింది? సమాధానం కలిగింది. అందుకే యేసు ప్రభు నమ్మిన మనమందరం తండ్రి ఇంటిలో ఉన్నామన్నాడు. ఆ ఇల్లే పరలోకం. అంటే ఆల్రెడీ ఆ ఇంట్లో మనం ఉన్నామా లేదా? ఆ ఇంట్లో సమాధానం కలిగిందా లేదా? కాబట్టి యేసు ప్రభు వచ్చేలోగా మీ కుటుంబాల్లో సమాధానం కలుగునుగాక. ఆ ఉద్దేశం మేరకు ఇక్కడ 3 రోజుల కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. అంటే యేసు ప్రభుని నమ్మిన వారికి ఆత్మలో సమాధానం ఉంది, పరలోక కుటుంబంలో సమాధానం ఉంది, పరలోకంలో సమాధానం ఉంది. ఆ సమాధానం ఉంది కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు. దేవునితో సమాధానం ఉంది కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు. పరలోకంలో సమాధానం ఉంది కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు. దేవుని కుటుంబంతో సమాధానం ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే ఇలా చెప్తున్నాడు, ఆయన మనకు ఆత్మిచ్చు శాంతిని అనుగ్రహించడానికి. ప్రభుకి స్తోత్రం. రండి ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రం. ఎవరితో సమాధానం? దేవునితో సమాధానం. పరలోకపు కుటుంబంలో సమాధానం, పరలోకంలో సమాధానం, ఆత్మలో సమాధానం యేసుక్రీస్తు ద్వారా కలిగింది. మరి ఇదే పత్రిక రోమా పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. కాగా మీ 14వ అధ్యాయమేనా? 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మను పొంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా చదవండి, అక్కడ వెళ్ళి రాయబడి సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, రోమపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఏ సమాధానం? దేవునితో సమాధానం, పరలోకంలో సమాధానం, పరలోక కుటుంబంలో సమాధానం, ఆత్మలో సమాధానం. రోమపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. కానీ రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం సమాధానం ఏంటి? మీ ఇంటిలో సమాధానం, మీ దేహంలో సమాధానం, ఈ లోకంలో సమాధానం. దేవునికి స్తోత్రం. ఇది మీరు అందరూ అనుభవించుదురుగాక. మనలోనికి ఆత్మప్రభు ఎందుకు వచ్చాడంటే ఈ లోకములో మనల్ని ఆయన అనాథలుగా విడవడానికి రాలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆయన మనల్ని ఎలా విడవడానికి రాలేదు? అనాథులుగా విడిచిపెట్టడానికి రాలేదు. ఈ లోకంలో మనల్ని, ఈ దేహంలో మనకి నెమ్మదినివ్వడానికి వచ్చాడు, మన ఇంటిలో సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. మీకు సమాధానం కలుగుతుంది, దేవుని పిల్లలందరికీ సమాధానం కలుగుతుంది అనేటొక రుజువేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు.
ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నీ దేహానికి సమాధానం కలుగుతుంది. ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నీ ఇంటికి సమాధానం కలుగుతుంది. ఆయన నీలో ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలం నీకు సమాధానం కలుగుతుంది. ప్రభుకి స్తోత్రం. దేవుని పిల్లలందరూ ఈ సమాధానాన్ని అనుభవించుదురుగాక. అనుభవించాలి లేదా? అనుభవిస్తామంటకు రుజువేంటి? అనుభవిస్తామన్నటకు రుజువేంటి? మీరు ఏ చెప్పినా కరెక్టే, కానీ ఒకటి చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. గత దినాల్లో ప్రభు ఇలా చెప్పాడు. మనమందరం లెగిస్తామన్నటకు రుజువేంటి? అపోస్తలుల గారి 17వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన మనందరి కొరకు మృతి పొంది దీన్ని నమ్ముటకు ఆయన మృతిలో నుండి ఏమయ్యాడు? తిరిగి లేచాడు. అంటే ఆయన లేచాడు కాబట్టి మనందరం ఒక రోజున లెగిస్తామని చెప్పాడు. తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 అన్నాడు, నువ్వే ఎందుకు లెగిస్తావు అని అంటే ఇలా చెప్పాడు. నేనే ఎందుకు లెగిస్తానంటే ఆయన లేచాడని నేను నమ్మాను కాబట్టి నేను ఆయనతో పాటు లెగిస్తాను. ప్రభుకి స్తోత్రం. 3వది ఇలా చెప్పాడు, లెగిసినప్పుడు మహిమ దేహంతో లెగిస్తాం అనేటకు రుజువేంటి? ఆయన ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి. ప్రభుకి స్తోత్రం చెప్పండి. మనం ఎందుకు లెగిస్తాం? ఆయన లేచాడు కాబట్టి. నువ్వెందుకు లెగిస్తావు? ఆయన లేచాడని నమ్మావు కాబట్టి. లేచినప్పుడు మహిమ దేహంతో ఎందుకు లెగిస్తావు? ఆయన నీలో ఉన్నాడు కాబట్టి. నేను ఇలా చెప్తున్నాను, అసలు ఈ లోకంలో ఉండగా నీకు సమాధానం కలుగుతుంది అనేటకు రుజువేంటంటే దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడు. ఆయన మనలోనికి వచ్చిందే చెప్పండి సమాధానం ఇవ్వడానికి. ఆయన మనలోనికి వచ్చిందే ఇంటిలో మనకేమి ఇవ్వడానికి? సమాధానం ఇవ్వడానికి. ఒకసారి మాట చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే అది ఆ ఇంటికి ఏం కలగాలి? ప్రభుకి స్తోత్రం. మీ గృహాలకు సమాధానం కలుగునుగాక. ఇంటికి సమాధానం కలుగునుగాక అని అంటున్నాడు. కాబట్టి ఇంటికి ఏం కలగాలని ఆశ ప్రభుకి? ప్రతి ఇంటికి సమాధానం కలగాలి, ప్రతి ఇంటికి నెమ్మది కలగాలనేదే ప్రభు యొక్క కోరిక. కాబట్టి ఈ 3 రోజుల కూడికల ద్వారా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి సమాధానం కలుగునుగాక. అంతే, యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరికి సమాధానం కలుగుతుంది మీరు శ్రద్ధగా వాక్యాన్ని వింటే. ఎందుకంటే ఈ 3 రోజులు దేవుడు తన సేవకులను బలంగా వాడుకుంటాడు. ప్రభు తన సంగతులను అప్పగిస్తున్నాడు. మహాదివ్య మహిమలో నుండి ప్రభు తన సంగతులు అప్పగిస్తున్నాడు. ఈ 3 రోజులు అసలు ఏదో చెప్పుకుంటున్నారు అని కాకుండా అసలు ఏం చెప్తున్నారు విందామనే మనసుతో మీరు వచ్చి కూర్చోండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీ కుటుంబాలను బాగు చేస్తాడు, వ్యక్తిగతంగా మీరు క్షేమాన్ని అనుభవిస్తారు. ఏమంటే మనుషులు ఎంతకాలం మనకు సమాధానం ఇవ్వగలరు చెప్పండి? ఎంతవరకు ఇవ్వగలరు? ఒరే నేను ఉన్నాను రా అని అంటాడు పొద్దున ఫోన్ చేస్తే. మీరు ఫోన్ చేసి నెంబర్ ప్రస్తుతానికి కవరేజ్ ఏరియాలో లేదు, కానీ ఏమన్నాడు రాత్రి? నేనున్నాను రా నువ్వేమీ భయపడద్దురా అని అంటారు. భయపడద్దు ఏడవద్దని ఎంతమంది చెప్తలేదు మనతో? కానీ నేను ధైర్యంగా మాట చెప్తున్నాను, ప్రభు ఏడవద్దని చెప్తాడు, ప్రభు భయపడొద్దని చెప్తాడు. అంతేకాదు ఆ భయంలోంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఏడవద్దు అని చెప్తాడు, కానీ మరలా నీ కంటి నుండి నీరు రాకుండా ప్రభు భద్రం చేస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. మనుషులు ఏం చెప్తారు? భయపడద్దురా అని అంటారనరా, ఏడవద్దు అని అంటారు, కానీ భయపడద్దు అంటారు, కానీ భయాన్ని తీయగలరా? ఏడవద్దు అని అంటారు, కానీ ఏడవకుండా చేయగలరా? చేయలేరు. ఎందుకంటే ఏ మనుషుడు కూడా మనం అనుభవిస్తున్న ఏ సమస్య నుంచి ఏ మనుషుడు మనల్ని విడిపించలేడు. ప్రభు మాత్రమే ఆ సమాధానం ఇవ్వగలడు. అందుకే లూకాసు వార్తలో ఇలా రాయబడింది. లూకాసు వార్త, లూకా గారు రాసిన సువార్తలో 8వ అధ్యాయం 50వ వచనం 49 చదవండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడద్దు. ఈ మాట ఎంతమంది చెప్పలేదు ఆ తండ్రితో? మీ కుమార్తె చనిపోయింది అని వెంటనే ప్రజలు ఎంతమంది చెప్పలేదు అతనితో? అంటున్నాను, భయపడద్దండి, భయపడద్దని అంటారండ్రా. అంతేకాకుండా 52వ వచనంలో ఈ మాటను చూడండి. ఆయన వారితో ఏమన్నాడు? ఏడవద్దు. ఈ మాట అక్కడ ఉన్న వాళ్ళు వాడుండరా? ఎవరైనా చనిపోతే మనం వెళ్ళినా ఏమంటాం చెప్పండి? ఒరే ఏడవకరా, ఏడవకమ్మా అని అంటారనరా. అలాగే ఇప్పుడు తన కుమార్తె చనిపోయిన తర్వాత తండ్రి దగ్గర వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు?
ఏడవద్దు అని అంటున్నారు. ఇంకేమంటున్నారు? భయపడద్దు అని అంటున్నారు. కానీ ఎవరైనా భయాన్ని తీయగలిగారా? ఎవరైనా ఏడవకుండా ఆపగలిగారా? కానీ ప్రభుకి స్తోత్రం. ప్రభు ఏం చేశాడు చెప్పండి? వెంటనే ఏడవద్దని చెప్పి, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పి ఆమె ఆయనను అపహాసం చేశారు. ఇప్పుడు 54 వచ్చిన చూడండి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి ప్రభుకి. హల్లెలూయా. ఏం చేశాడంట ప్రభు? చనిపోయిన ఆమె చిన్నదాన్ని ఏం చేశాడు? లేపాడు. భయపడద్దు అని అన్నాడా లేదా? అన్నాడు. ఏడవద్దు అన్నాడా లేదా? అన్నాడు. ఆ మాట అందరూ అన్నారు లేదా? అందరూ అన్నారు. కానీ సమస్య నుంచి ఎవరు విడిపించలేదు. కాబట్టి నీ ధైర్యంగా మాట చెప్తున్నా, నీ రాత్రి నీ అన్నైనా నీ తమ్ముడైనా ఎవరినైనా సరే ఏడవద్దు, భయపడద్దు అన్నంతవరకే చెప్పగలరు. కానీ ఆ సమస్యలో నుంచి నేను విడిపించలేరు. ఈ రాత్రి కానీ నువ్వు ప్రభువుని అంగీకరిస్తే, దేవునితో కానీ నీకు సమాధానం కలిగితే, నువ్వు దేవుని బిడ్డవైతే నీలోని పరిశుద్ధాత్మ ప్రభు వస్తాడు. కాబట్టి ఆత్మ ప్రభు ద్వారా కలిగే సమాధానం నువ్వు అనుభవిస్తావు. ఆ సమాధానాన్ని నువ్వు అనుభవిస్తే ఎవరో నిన్ను నువ్వే ఆడవద్దని చెప్పక్కర్లా. ఇప్పుడు ఇతరుల కుటుంబాలను ఆదరించే వ్యక్తిగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. ప్రభుకి స్తోత్రం. ఇప్పటి వరకు అందరూ నిన్ను అన్నారు, ఒరే నువ్వు భయపడద్దురా, ఏడవద్దురా అని. కానీ ఇక్కడి నుంచి నువ్వే అనేకమైన కుటుంబాలను ఆదరిస్తావు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అలా దేవుడు మిమ్మల్ని అందరిని వాడుకొనును గాక. భయపడద్దండి. ఏ వ్యక్తి మనల్ని ఉద్ధరించలేడు. కీర్తన గ్రంథం 30వ కీర్తన ఉంది, ఆయన మాత్రమే ఉద్ధరించగలడు. దేవాలయపు మెట్ల దగ్గర ఉన్న వ్యక్తి ఎవరి వైపు చూస్తున్నాడంట? మనుషుల వైపు చూస్తున్నాడు. మనుషుల వైపు చూసి వీళ్ళ ద్వారా నాకు ఏదైనా పాడేస్తారేమో, ఏదైనా ఒక 1000 రూపాయలు ఇస్తారేమో, లేదంటే ఏదైనా ఒక వెండి నాణ్యం ఏదైనా ఇస్తారేమో, ధ్యానార్వం ఏమైనా ఇస్తారని ఎవరి వైపు చూస్తున్నాడు? మనుషుల వైపే చూస్తున్నాడు. ప్రతిరోజు 4 మనుషులు ఈ వ్యక్తిని ఎక్కడి వరకు తీసుకొస్తున్నారు? దేవాలయం దగ్గర వరకు మాత్రమే తీసుకొస్తున్నారు. ఇది శాశ్వతమైన ఆనందమా? పూర్తి ఆనందం ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ యేసు ప్రభు నామములో, పేతురు అన్నాడు, యేసు ప్రభు నామములో నీకు స్వస్థత కలుగునుగా. కానీ అనగానే యేసు ప్రభు నామం అక్కడ పనిచేసింది. అప్పుడు వెంటనే అతను దిగ్గున లేచాడు, దేవాలయంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రభుకి స్తోత్రం. శాశ్వతమైన ఆనందం ప్రభు ఇచ్చాడు. మనుషుల వైపు చూసినంత కాలం నీకు శాశ్వతమైన ఆనందం కలగదు. మనుషులు ఏదో వస్తారు, నాకేదో ఇస్తారు అనుకున్నంత కాలం నీకు శాశ్వతమైన ఆనందం కలగదు. ఈ రాత్రి ప్రభు ఇలా చెప్తున్నాడు, ఆయన వైపు చూడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది, ఆయన వైపు లక్ష్యం ఉంచితే శాశ్వతమైన ఆనందం ప్రభు ఇస్తాడు. ధైర్యంగా మాట చెప్తున్నాను, ఆ సమస్యలో నుంచి నువ్వు విడిపించబడతావు. అంతేకాదు ఇతరులను ఆదరించేంత ప్రయోజకుడిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అనుటకు నేను ఒక మంచి ఉదాహరణ చెప్పి నేను ముగించి సేవకులకు అప్పగిస్తాను. లూకాసు వార్త, లూకా గారు రాసిన సువార్త, ఇదే 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. 12 మంది శిశువులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, ఏరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు, వీళ్ళందరూ ఆయనతో కూడా ఉండిరి. ఒకప్పుడు వీళ్ళందరికీ ఏం పట్టిందంట? అక్కడ ఆ మరి అనే స్త్రీని ఏం పట్టింది? ఎన్ని దెయ్యాలు పట్టినాయి? 7 దెయ్యాలు పట్టినాయి. 7 దెయ్యాలు పట్టినాయి. ఈమె ఏం చేస్తుంది? 3వ వచనంలో, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో యేసు ప్రభుకు ఉపచారము చేయుచుండెను. అంటే అర్థం ఏంటి? 7 దెయ్యములు పట్టిన ఆమెకి దెయ్యాలు ప్రభు వదిలించాడు. వదిలింపబడిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభుతో పాటు ఈమె ఎక్కడికి వెళ్తుంది? పరిచర్య చేస్తుంది. ఒకప్పుడు దెయ్యాల చేత ఈమె పీడించబడింది, సమస్య చేత ఈమె పీడించబడింది. ఇప్పుడు ప్రభు ఎలా మార్చాడు? అనేక మందికి దెయ్యాలు వదిలించగలిగే కృపదేవుడు ఈమెకి ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు దెయ్యాలు పట్టుకున్నాయండి ఈమెని. సమస్య ఎవరికి ఉంది? ఈమెకుంది. యేసు ప్రభు ఈమెను ఏం చేశాడు? బాగు చేశాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళ్తే ఆయనతో పాటు ఎవరు వెళ్తున్నారు? వీళ్ళు వెళ్తున్నారు లేదా? ఇప్పుడు ఎవరైనా దెయ్యం పట్టగానే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు?
యేసుప్రభు వచ్చాడు, రండి ఆమెను ఇలా తీసుకొచ్చేయండి, అతను ఇలా తీసుకొచ్చేయండి అని. ఇప్పుడు ఒకప్పుడు ఏ సమస్యతో అయితే ఈమె బాధపడిందో ఇప్పుడు ఆ సమస్యలో ఉన్న వారందరికీ పరిష్కారం చూపిస్తుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. అలా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ప్రభు నా జీవితంలో సమాధానం ఇచ్చాడు. ప్రభు యొద్దకు వెళ్ళిన తర్వాత నాకు సమాధానం దొరికిందని మీరు అందరూ సాక్ష్యం ఇచ్చుదురుగాక. ఎందుకంటే అందరూ ఏడవద్దని చెప్తారు, భయపడద్దని చెప్తారు. ఎవ్వరు శాశ్వతమైన సమాధానం ఎవరు ఇవ్వలేరు. అందుకే ప్రభు ఇలా చెప్పాడు, నేను మీకు శాంతిని అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను. లోకము అనుగ్రహించినట్టు శాంతి కాదు. లోకం ఇచ్చే శాంతి ఎంతవరకు? కొంతవరకే. ఏడవద్దు అని మాత్రమే చెప్పగలదు, భయపడొద్దని మాత్రమే చెప్పగలదు, దిగులు పడొద్దని మాత్రమే చెప్పగలదు. లోకమిచ్చు శాంతి, కానీ ప్రభు ఇచ్చే శాంతి అలా కాదు. ఆ సమస్యలోంచి విడిపిస్తుంది, అనేక మందికి నువ్వు శాంతిని అనుగ్రహించేటట్టు ప్రభు నేను సిద్ధపరుస్తాడు. అటువంటి కృపలో దేవుడు నిన్ను నడిపించును గాక. ఈరోజు అటువంటి సమాధానాన్ని అనిపిస్తున్న వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. ఈ పరిచర్య యొక్క గొప్ప సంగతి ఏంటంటే, నువ్వెంత కలవరంలో ఉన్నా ఈ వాక్యాన్ని క్రమంగా వింటే చాలు. ఈ వాక్యాన్ని క్రమంగా వింటే చాలు, గొప్ప సమాధానాన్ని అనిపిస్తావు. ఆమేన్. ఆ సమాధానం మీకు అందరికి ప్రభు ఇచ్చునుగాక. క్రమముగా వినండి వాక్యాన్ని. ఈ 3 రోజులు వాక్యం వింటే చాలు, మీకు చాలా విషయాలు అర్థమైపోతాయి. ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు. కాబట్టి మీ ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబానికి దేవుడు సమాధానం ఇచ్చునుగాక. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును, ఆయన నన్ను సిగ్గుపడనివ్వడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్మిన వాడిని నువ్వు ఎరిగితే ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. ఆత్మలో శాంతి ఇచ్చింది ఎవరు? ప్రభుకి స్తోత్రం. అది నువ్వు ఎరిగితే నువ్వు సిగ్గుపడనివ్వడు ప్రభు. పరలోకపు కుటుంబంలో సమాధానం ఇచ్చింది ఎవరు? ప్రభు. అది నువ్వు ఎరిగితే నీ ఇంటిలో కూడా సమాధానం దొరుకుతుంది. నీ ఇంటి విషయంలో దేవుడు సిగ్గుపడనివ్వడు. పరలోకంలో సమాధానం కలిగిందని నమ్మితే ఈ లోకంలో నువ్వేమనిపిస్తావు? సమాధానం అనిపిస్తావు. ఒక్కటి నమ్మండి, ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారా ఆత్మలో శాంతి, పరలోకపు కుటుంబంలో సమాధానం, పరలోక కుటుంబంలో సమాధానం కలిగిందని ఇది మాత్రం మీరు పూర్తిగా ఎరగితే చాలు. ఖచ్చితంగా మీకు ఒక విషయం అర్థమైపోద్ది. అసలు ఆత్మలో శాంతినిచ్చిన వాడు దేహంలో కూడా శాంతినివ్వగలడు. ప్రభుకి స్తోత్రం. అప్పుడు మీరు ఎలా చెప్తారు? ఆయన నేను ఎరుగుదును, ఎందుకంటే నాకు ఆత్మలో శాంతిని ఆయన ఇచ్చాడు, దేహంలో కూడా శాంతిని ఇస్తాడు. నేను ఆయనను ఎరుగుదును, పరలోకంలో నాకు సమాధానం ఇచ్చినవాడు ఈ భూమి మీద కూడా నాకు సమాధానం ఇస్తాడు. ఆయన నేను ఎరుగుదును, పరలోకపు కుటుంబంలో సమాధానం ఇచ్చినవాడు నా ఇంటిలో కూడా ఆయన నాకు సమాధానం ఇస్తాడు. ప్రభుకి స్తోత్రం. నేను ఆయనను ఎరుగుదును, ఆయన నన్ను ఏం పడనివ్వడు? సిగ్గుపడనివ్వడండి. ప్రభు మనల్ని ఎవ్వరిని సిగ్గుపడనివ్వడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ప్రభు మనల్ని ఎవ్వరిని ఏమి పడనివ్వడు? సిగ్గుపడనివ్వడు. కాబట్టి మీరు ఆయనను బాగా ఎరగండి. ప్రభుకి స్తోత్రం. ఏం చేయండి? బాగా ఎరగండి. ఖచ్చితంగా ప్రభుని మీరు ఎరిగితే ఆయన ద్వారా కలిగే సమాధానాన్ని మీరు అందరూ అనుభవిస్తారు. చివరిగా మాట చెప్తున్నాను, ఆయన ఏంటో నాకు బాగా తెలుసు అనే స్థాయికి మనం వెళ్ళాలి. యోహాను గారు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది, దేవునితో సమాధానం పడ్డాం కాబట్టి మన అందరికి ఆత్మలో పాలు ఇచ్చాడు. ఆత్మలో పాలు ఎందుకు ఇచ్చాడు? ఆయన ప్రేమను ఎరుగుట కొరకని చెప్పాడు. అంటే ఆయన ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు మనకు బాగా అర్థమైంది అనుకోండి, అప్పుడు ఇలా అంటాం, దేవుడు నీకు ఏం చేశాడు రా అని ఎవరైనా అడిగారు అనుకో, మనం ఏమంటాం? ఆయన ఏంటో నాకు తెలుసు, ఆయన ఏంటో నాకు బాగా తెలుసు అని అంటాం. మీకు అర్థమయ్యేటట్టుగా ఒక మాట చెప్తాను. ఇక్కడ మా అన్న ఆనంద్ బాబు గారు ఉన్నారు, మాకు అన్నీ అవుతాడు సేవకులు. ఇప్పుడు ఆయన బండి నేను ఎక్కాను అనుకోండి, అంతలోకి మన సీనాన్ని ఏమన్నారంటే, ఏంటి మీరు ఆనంద్ బాబు గారు బండి ఎక్కారా అని అన్నాడు అనుకోండి. సీన్ గారు అన్నాడు అనుకోండి, అంటే నాకేమొస్తుంది? డౌట్ వస్తుందా రాదా? అన్నీ భయపడతాను, వెంటనే దిగిపోతాం. ఒకవేళ ఆయన ఎక్కి నేను ఆ మాట ఆయన ఏం చేస్తాడు? వెంటనే దిగిపోతాడు. ఇప్పుడు అన్న యొక్క సేవకురాలు ఉన్నారు కదా, ద్వారకా గారు బండి ఎక్కేటప్పుడు నేను ఎలా అన్నాను, ఆయన బండి ఎక్కుతున్నారా అని అన్నాను అనుకోండి. ఎప్పుడు వెంటనే ఆమె ఏమంటారు చెప్పండి? ఆయన ఏంటో నాకు తెలుసు, ఆయన ఏంటో నాకు తెలుసు. అంటే ఆమెకి ఏం తెలుసు? ఆయన ఎక్కడ నన్ను పాడివేడు గమ్యానికి చేరిస్తాడు, ఆయన ఏంటో నాకు తెలుసు.
కానీ నాకంత తెలియకపోవచ్చు, శ్రీనన్నకంతగా తెలియకపోవచ్చు. కానీ నేను చెప్తున్నాను, ప్రభువుని దగ్గరగా ఎరగండి, ఆయన ఏంటో మీకు అర్థమైపోతాడు. అందరూ తెలుసుకోవడం వేరు, నువ్వు ప్రత్యేకంగా తెలుసుకోవడం వేరు. యోహాను రొమ్ము నుండి ఆయన తెలుసుకున్నాడు, రొమ్ము నుండి తెలుసుకోండి. ప్రభు ఒక రోజున అదే అడిగాడు, అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? సరే అందరూ ఏమనుకుంటున్నారు పక్కన పెట్టి, అసలు మీరేమనుకుంటున్నారు అని అడిగాడా లేదా? అంటే అందరూ ఎరగడం వేరు, నువ్వు ఎరగడం వేరు. అసలు ఈ చిక్కాల ప్రాంతంలో అందరూ ఎరగడం వేరు, ఆనంద్ గారి ప్రభుని ఎరగడం వేరు. అన్ని కుటుంబాలు ప్రభుని ఎరగడం వేరు, చిక్కాల్లో ఆనంద్ గారి యొక్క కుటుంబం ప్రభుని ఎరగడం వేరు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి అందరూ ఎరిగినట్టుగా మనం ఎరగడం లేదు కాబట్టి ధైర్యంగా చెప్పాలి, ఆయన ఏంటో నాకు తెలుసు, నా జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు. ఆయన ఏంటో నాకు తెలుసు, ప్రభుకి స్తోత్రం. కాబట్టి ఈ స్థలంలోనికి వచ్చిన మీకు అందరికీ ఆయన ఏంటో తెలియను గాక, పూర్తిగా తెలియను గాక, ఆ కృపలో దేవుడు మిమ్మల్ని భద్రం చేయను గాక. రైట్, తల వంచండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ స్తోత్రాలు. ప్రేమించి రాత్రి మాకు అప్పగించిన సంగతులను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు అందించిన విలువైన మాటలు బట్టి మీ స్తోత్రాలు. మీలో సమాధానం ఉంది, ఆ సమాధానాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఆత్మలో మాకు సమాధానం కలిగింది, పరలోక కుటుంబంలో మాకు సమాధానం కలిగింది, పరలోకంలో మాకు సమాధానం కలిగింది. అయ్యా, మేము మీతో సమాధాన పరచబడ్డాం కనుకనే మీరు మాకు ఆత్మనిచ్చారు. ఆత్మ ద్వారా ఈ భూమి మీద మాకు సమాధానం మేము అనుభవించాలి. ఆత్మ ద్వారా దేహంలో మేము సమాధానం అనుభవించాలి. ఆత్మ ద్వారా ఈ కుటుంబంలో మేము సమాధానం అనుభవించాలి. ఆత్మలో శాంతి కొరకు మేము భక్తి చేయడం లేదు ప్రభువా, ఆత్మిచ్చు శాంతి కొరకు భక్తి చేస్తున్నాం. అటువంటి గొప్ప సత్యంలో మమ్మల్ని మీరు స్థిరపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా అనేకులు ప్రభువా ఆత్మశాంతి కొరకు భక్తి చేస్తున్నారు. ఆ మోసంలోంచి మమ్మల్ని మీరు తప్పించారు, ఆ భ్రమలోంచి మీరు మమ్మల్ని తప్పించారు. ఆత్మిచ్చు శాంతి, ఆత్మిచ్చు సమాధానం కొరకు పరిగెత్తే కృప మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకమిచ్చు శాంతి కాదు, లోకమిచ్చు సమాధానం వంటి సమాధానం కాదు ఇది ప్రభా. మనుషులందరూ ఇది ఏడవద్దు, భయపడద్దు, కలవరపడద్దు అని చెప్పగలుగుతున్నారే కానీ ఎవ్వరు మాకు శాశ్వతమైన పరిష్కారం ఇవ్వలేరు. కానీ మీరు మాత్రమే శాశ్వతమైన పరిష్కారం మాకు ఇస్తారు. మా గృహాల్లో పరిష్కారం ఇస్తారు, నెమ్మదినిస్తారు, సమాధానం ఇస్తారు. మేము సమస్యల నుంచి విడిపించబడతాం, అనేకులకి మేము మార్గదర్శకంగా మేము నిలబడతాం. అవును ప్రభా, మీరేంటో మాకు అర్థమవుతుంది, మీ మనసు ఏంటో మాకు మీరు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. ధైర్యంగా చెప్పే కృప మాకు దయచేయండి. మీరేంటో మాకు తెలుసు అని నా ప్రభు నన్ను సిగ్గుపడనివ్వడు అని చెప్పే అనుభవానికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. అందరూ ఎరుగుతున్న విధానం వేరు, కానీ మమ్మల్ని మాత్రం మీరు రొమ్మును కూర్చొని పెట్టుకొని మీ విందుశాలలోనికి మమ్మల్ని తీసుకొని పోయి తండ్రి నాయన మీరు పెడుతున్న అంజూరపు అడలను బట్టి మీకు స్తోత్రాలు. మీ మంచి పదార్థాన్ని మీరు మాకు అప్పగిస్తూ అనుదినం మమ్మల్ని పోషిస్తూ ప్రభా మిమ్మల్ని ఎరిగే కృప మీరు మాకు మాత్రమే ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ గ్రామంలో ఈ కుటుంబానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అనేక మందికి పంచాలన్న ఆశతో ప్రభా ఈ 3 రోజులు కూడుకలు ఏర్పాటు చేసిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. వారింటికి, వారి కుటుంబానికి రావలసిన కృప, సమృద్ధి, ఆ ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 3 రోజుల కూడుక ద్వారా ఈ గ్రామానికి, గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ఆ సమాధానం, ఆ నెమ్మది, ఆ శాంతి, ఆ విశ్రాంతి ప్రతి కుటుంబానికి కలుగునుగా కానీ ప్రకటిస్తూ ఆ తర్వాత మీ సేవకు నిలబడుతుండగా మీ ఆత్మచేత వాడుకోమని, విలువైన సంగతులు మాకు దయచేయమని యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతిస్తూ క్రీస్తునామమున సమర్పించి వేడుకొని ముందు కొనసాగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.